భర్తను తదుపరి తండ్రి అన్ని విధములైన నా తండ్రి నీ చేయి చాచమని డార్ల దీవించమని ఇదేనా మా కొరకు తరపు నీవు సిద్ధపరిచిన జీవాహారం తరపు మేము పుచ్చుకున్నట్టుకు తరపు మమ్మల్ని అతని ప్రభు మరిస్తాము అతని సమకూర్చుటకు ఈ పరలోకపు మన్నాన తరపరి మేము అతని ఉదయకాలం లేచి నీ కొరకు కనిపెట్టుచుండగా తరపరి మా కొరకు అతని నీ ఆకాశపు వాకిలను విప్పి తరపరి సమృద్ధిగా తరపరి నీ మన్నాను కురిపించమని అతని వాకులతో మమ్మల్ని తృప్తిపరచమని మాకు అవసరమైనంత మటుకు తరపరి మేము కూర్చుకున్నట్టుకున్నావు నా తండ్రి నీ దయా నీ కృప మా మీద తెప్పించమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నా తండ్రి దాసును నా తండ్రి పరిశుద్ధాత్మతో నింపి తరపు మా కొరకు నా తండ్రి శ్రేష్టమైన నీ వాకును తరపరి అనుగ్రహించుటకు తండ్రి ప్రభు దీవించమని నా తండ్రి సిద్ధపరచమని నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి అడిగి తండ్రి ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయబడిన ప్రతి ప్రార్థనను బట్టి కాలపు కృపలు మన ఇంట్లో విస్తరింపజేసి ఇంకో దినలోనికి ప్రవేశింపజేసిన మన దేవునికి ఘనత మహిమ ప్రభావం నిరంతరం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 37వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 37వ కీర్తన 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును కూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో ఈ రోజుకి సంబంధించిన ఈ మాటని ఒకసారి 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కాబట్టి వారి అడుగులు జారవు అనే మాట. ఈ మాటని ఒక్కసారి నిన్న మాట్లాడుకున్నాం మనం. తోరాత్ ఎలోహా అంటే వారి దేవుని యొక్క ధర్మశాస్త్రము. బెలిబో అంటే ఇన్ ద లెవ్ అంటే హార్ట్, హృదయంలో ఉన్నది. వారి హృదయంలో అనగా నీతిమంతుల యొక్క హృదయంలో ఈ యొక్క ధర్మశాస్త్రం హానర్ చేయబడుతుంది అని అర్థం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మెమొరీ, కేవలం జ్ఞాపకంలో ఉండేది మాత్రమే కాదు, అనుక్షణం ధ్యానించబడేది, అనుభవపూర్వకమైనటువంటి నడిపింపు మనం కలిగి ఉండే ఆ విషయం గురించి నిన్న మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు మాట్లాడుకున్నాం. అక్కడ ఈ యొక్క మాట మనం చూసాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా. యాక్చువల్గా ద్వితీయోపదేశకాండము ఇదంతా కూడా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మాట్లాడుతున్నటువంటి ఈ విషయాన్ని పర్టికులర్గా ఈ భాగం అనగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి ఇశ్రాయేలు వినుము, యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ మాటలు నీ హృదయంలో ఉండవలను. 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతులకు కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల
మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలను. అంటే హృదయంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు హృదయంలో ఉండవలను అన్న మాటకి మెమొరీలో మీకు ఈ విషయం తెలుసా అని అడిగినప్పుడు తెలుసు అని ఆన్సర్ చేస్తాం. అది తెలిసి ఉండడం మాత్రమే కాదు, ఇది రోజువారీ అనుభవపూర్వకమైనటువంటి అంశం ఇది అని మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యంగా అద్వితీయుడైనటువంటి యెహోవా దేవుని యొక్క మాటలను, ఆజ్ఞలను అభ్యసింపజేయడానికి మనకి ఎవరైనా ఉండాలి. అంటే అభ్యసింపజేయడం అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్, స్పిరిచువల్ లివింగ్ అని మాట్లాడుకున్నాం. జస్ట్ ఒకసారి రిపీట్ చేసి గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, మనం వినడం ఒక ఎత్తు, విన్నదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం లేదా దాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానపూర్వకమైనటువంటి విషయం కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, దాన్ని అభ్యాసం చేస్తూ ధ్యానం చేస్తూ నిరంతరం కొనసాగడం, అలాగే ఆ అభ్యాసాన్ని మనతో పాటు ఇంకొక 10 మందికి నేర్పించడం. మనం ఎవరికైతే వాక్యం చెప్తున్నామో వారు మనకు కుమారులు అవుతారు. మొదటిగా మన కుమారులకు లేకపోతే మన పిల్లలకు నేర్పించటం, అంతేకాకుండా ఇతరులను కూడా మనము వాక్యం చెప్పడానికి, వాక్యం నేర్పించడానికి. ఎప్పుడైనా సరే ఒక వాక్యం విన్నాము, ఒక వాక్యం నేర్చుకున్నాము, ఒక వాక్యం ధ్యానించామంటే అది లోపల పెట్టుకొని ఉండడానికి, అది ఇంకొకరితో మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. సో కనీసం ఒక 10 మందిని ఎడ్యుకేట్ చేయగలిగిన పొటెన్షియల్ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఉంటుంది. తర్వాత దాని గురించి ఆ కుమారులకు అభ్యసింపచేయడం, మన పిల్లలు మరియు ఇతరులు ఎవరైనా సరే అభ్యసింపజేస్తూ ఉండడం. అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి దాసీలకు నిరంతరం తన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఇస్సాకు, యాకోబు, అలాగే ఆఖరికి యోసేపు, ఆ యొక్క బానిస గృహంలో ఉన్నటువంటి యోసేపు కూడా ఇదే పని చేసేవాడు. తన స్థాయిని బట్టి తనకు అవకాశం ఉన్నంత వరకు ఈ యొక్క దేవుని వాక్యాన్ని, ఏ ధర్మశాస్త్రం అయితే తను విన్నాడో, నేర్చుకున్నాడో, తన పితరుల దగ్గర నేర్చుకున్నాడో దాన్ని బోధించేవాడు. చెరసాల్లో వేస్తే చెరసాల ఖైదీలకు వారికి కూడా ఇదే వాక్యం నేర్పించడమే ఇదే పని తనకి. లేదు తీసుకెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే అక్కడ కూడా కేవలం ఓన్లీ డ్యూటీ చేయడం మాత్రమే కాదు, తనకి లోబడినటువంటి ప్రజలందరికీ సువార్త, అనగా ఆ సువార్తను ఎలాంటి సువార్త అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించటం, దేవుని యొక్క కట్టుబాట్లను, నియమాలను బోధించడం ద్వారా సోల్ని రక్షించే ఆ కార్యాన్ని తను కొనసాగించడం. అలాగే ఈ చేసేవారు హృదయంలో భక్తిహీనులు దేవుని ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని ఉంటారు. నీతిమంతుల హృదయంలో యెహోవా ధర్మశాస్త్రం, నీతిమంతుల వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు అని మాట్లాడుకున్నాం. తర్వాత ఇవి నేర్పించటం, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, ఆ తర్వాత త్రోవలో వీటి గురించి మాట్లాడుతూ ఉండడం. అంతేకాకుండా వాటిని కన్నుల నడుమ బాసికములుగాను లేకపోతే చేతికి అవి లేకపోతే కట్టుకోవడం. తర్వాత ఇంటి ద్వారబంధముల మీదను గౌనుల మీదను వాటిని వ్రాసి పెట్టుకోవడం. ఇవన్నీ కూడా అనగా ఈ 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి 9వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటలు ఇవన్నీ కూడా హృదయంలో దేవుని వాక్యం ఉండడం అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క తోరాత్ ఎలోహా వారి దేవుడైన వారి దేవుని ధర్మశాస్త్రము బే లిబో అని చెప్పే అంటే హృదయంలో ఉంచబడినప్పుడు లో తిమాద్ అనే మాటకి స్లిప్, స్టంబుల్, ఫాల్టర్
స్లిప్. ఈ తిమాద్ అనే పదంలో మాద్ అనే పదం నుంచి తిమాద్ అనే పదం వస్తుంది. మాద్ అనే మాటకి టు స్లిప్, జారడం, స్టంబుల్, ఫాల్టర్. దీన్ని పాదములు లేకపోతే అడుగులు జారడం అంటే మన అడుగులకి, మన కదలికలకి, మన మార్గము హృదయంలో దేవుని ధర్మశాస్త్రం ఉన్నప్పుడు నడిచే నడకకి, ధర్మశాస్త్రంలో దేవుని వాక్యం కూర్చున్నటువంటి ధ్యానం హృదయంలో ఉన్నప్పుడు నడిచే నడకకి, అది లేనప్పుడు నడిచే నడకకి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లో తిమాద్ అనే మాటకి లో అనే పదము, లో అని ఏదైనా ఒక పదానికి ముందు యాడ్ చేయబడిందంటే నో, నాట్ అని ఒక నెగిటివ్ విషయం తెలియజేయబడుతుంది. తిమాద్. మాద్ అనే పదము స్లిప్, స్టంబుల్, ఫాల్టర్ అనే పదం ఏదైతుందో. అంతేకాకుండా స్టెప్స్ ఇవి అనగా మన యొక్క అడుగులకు సంబంధించినటువంటి మాట ఇది. అనగా జారిపడడం, లేకపోతే కింద పడిపోవడం, లేకపోతే తొట్టుపడడం, లేదంటే ఆ యొక్క పడిపోయినట్టుగా ఉండే ఈ పడజేసే విషయాలు ఏవైతే ఉన్నాయో పడిపోకుండా జాగ్రత్తగా నడవగలం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత లో తిమాద్ అన్న తర్వాత చివరి మాట హిజ్ స్టెప్స్. అతని యొక్క అడుగులు అనే పదం మనం చూస్తాం. ఈ అడుగులు అనే పదానికి ఒక్కసారి 23వ వచనం చూడండి ఒకసారి. ఇదే కీర్తన. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకని నడత యెహోవా వలననే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ హృదయంలో దేవుని వాక్యం పెట్టుకోవడం అనేది మనకు కేవలం అడుగులు జారిపోకుండా మాత్రమే కాదు, మన సక్సెస్ లేకపోతే మన యొక్క అభివృద్ధికి, మన అభివృద్ధికి కారణం కూడా ఇదే అవుతుంది. అయితే నా పాయింట్ ఏంటంటే ఈ మాటని గమనించండి. చాలాసార్లు దేవుని ధర్మశాస్త్రం అనే పదం కానివ్వండి, తోరా అనే పదం కానివ్వండి, ఇలాంటివి విన్నప్పుడు పాత నిబంధన గురించనో లేకపోతే ఇంకేదో అనుకుంటా. దేవునికి స్తోత్రం. కొంచెం నేను చెప్పే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని చాలా వరకు తక్కువగాను, లేకపోతే అది ఇప్పటిది కాదు, అవుట్డేటెడ్ హార్ష్ లేకపోతే హార్డ్గా ఉండే ఒక దేవుని నియమాలు అని అనుకుంటా. దేవునికి స్తోత్రం. రెగ్యులర్గా వాక్యం వినే వాళ్ళకి సందేహం రాదు, కానీ రెగ్యులర్గా వాక్యం వింటూ కంటిన్యూ అయ్యే వారికి సందేహం లేకపోతే ఇబ్బంది ఉండదు. కానీ ఆల్రెడీ కొన్ని నింపుకొని ఉంటాం, లేకపోతే కొన్ని చలామణిలో ఉన్నటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో నుంచి చూసినప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అదేంటి అక్కడ అలా ఉంది, ఇలా చెప్తున్నారు అని. ఒక మాట ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రము అనే మాట ఇది మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కంటే ముందు నుంచే ఉన్నటువంటి విషయం ఇది. ఈ ధర్మశాస్త్రము మనిషి యొక్క సోల్ని రక్షించేది. 1-2 వచనాలను లేకపోతే 1-2 మాటల్ని మాత్రమే, స్టేట్మెంట్స్ని మాత్రమే పట్టుకొని, అవి కూడా సొంత స్టేట్మెంట్స్ కాదు, ఎవరో చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని పట్టుకొని, ఇది ధర్మశాస్త్రంలో అనుసరించువారు శాపగ్రస్తులు అనే పదం ఉంది. గలతీ పత్రికలో ఉన్నటువంటి ఒక పదం లేకపోతే కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ధర్మశాస్త్రం యొక్క అసలైనటువంటి శ్రేష్టతను, ఈ యొక్క మిగిలిన వచనాలని లేకపోతే పూర్తి అవగాహన లేనటువంటి మాటల్ని బట్టి మనం పదే కన్ఫ్యూజ్ అయిపోయి పదే అదేలాగా ఇదేలాగా అనే ప్రశ్నలు అడుగుతూ
మళ్ళీ అదే చెప్పించుకోవడం, అదే వినడం, ఇది చాలా మనని మనము ధర్మశాస్త్రం లోపల ఉండడం అంటే అది దేవుని వాక్యం లోపల ఉండడం అని అర్థం. నా పాదములకు దీపము, తర్వాత నా త్రోవలకు వెలుగు. ఆజ్ఞ దీపము, దాని ఉపదేశం వెలుగు అని చదువుతాం. ఆజ్ఞ దీపము, దాని ఉపదేశం వెలుగు. ఆ చదివిన ఆజ్ఞ లేకపోతే వాక్యము, దాని యొక్క ఉపదేశం, దానికి సంబంధించిన టీచింగ్, ఇవి అంటే ఒక దీపం ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ దీపం వెలుగుతూ ఉండాలి. ఆ దీపమే దేవుని యొక్క స్టేట్మెంట్స్, వాక్యం. ఆ వాక్యం యొక్క వెలుగు ఉపదేశమై ఉన్నది. ఎప్పుడైతే ఈ హృదయంలో ఈ వాక్య ధ్యానం ఉంటుందో, నిన్నటిదాకా మనం మాట్లాడుకున్న అంశం ఏదైతే ఉందో, ధ్యానించడం అంటే హృదయంలో వాక్యం పెట్టుకోవడం అంటే ఏంటో చూసాం. సో ఆ హృదయంలో వాక్యం ఉంటే పాదములు జారవు, తొట్టిల్లవు, లేకపోతే తొట్టుపడవు, కింద పడము అని అర్థం. మార్గములను వర్ధిల్ల చేసుకుంటాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అని రాస్తాం. ఎలా స్థిరపరచబడుతుంది అంటే వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఉన్న ధర్మశాస్త్రం తర్వాత అది హృదయం నింపబడడంతో పాటు అది నోరు ఆ జ్ఞానమును అనగా ఉపదేశమును వచిస్తూ మాట్లాడుతూ ఉంది. అటరెన్స్ అనగా అది మెడిటేట్ చేయబడతా ఉంది. అంతేకాకుండా ఆ వారి నాలుక ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉందో, దేవుని న్యాయం ఏదైతే ఉందో దాన్ని ప్రకటిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, ప్రకటిస్తూ ఉంది. తర్వాత అలాంటి హృదయము నింపబడినటువంటి వాక్యము అడుగులు జారనీయదు. అంతేకాదు ఆ హృదయం నింపబడినటువంటి వాక్యము ధ్యానించబడడం మాత్రమే కాకుండా బోధిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది, ఇతరులను కూడా ట్రైన్ చేస్తూ ఉంది. త్రోవలో నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు పదే పదే వాక్యం మాట్లాడుతూ ఉంది. వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటాం, ఆ నోరు మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఈ వాక్యము ధరించిన వారి కన్నుల నడుమ అది ఉన్నప్పుడు చూసిన వారికి అది కనపడుతుంది. మన కన్నుల నడుమ అంటే అర్థం ఏంటంటే కళ్ళకు పైన, నుదుటి మీద, ఇక హెయిర్ లైన్ మీద దాన్ని కట్టుకుంటారు. ఆ కట్టబడినటువంటిది కట్టుకున్నోడికి కనపడదు, కానీ తన మొహం చూసిన వాళ్ళందరికీ కనపడుతుంది. అంటే తల మీద ఉన్నటువంటి ఆ యొక్క వాక్యమును నుదుటన పెట్టుకోవడం అనేది అందరికీ ఏం తెలియజేస్తుందంటే ఈ వ్యక్తి వాక్యాన్ని తల మీద పెట్టుకున్నాడు, లేకపోతే తన కనుల ఎదుట అంటే వాక్యం నడిపించుటూ నడుస్తాడు అని అర్థం. ఇది ఇంకొకరికి కనపడే విషయం. ఆ తర్వాత చేతికి కట్టుకోవడం అంటే ఇది మనము వాక్యం చేత నా చెయ్యి వాక్యం చేత బంధించబడింది, వాక్యం చేత నేను నడిపించబడుతున్నాను అని తెలియజేస్తే చేతికి కట్టబడే విషయం. ఇవన్నీ కలిపి హృదయంలో ఉండడం అంటాం. ఇవన్నీ కలిపి ధ్యానం. ఇవి మనిషి యొక్క పాదములను తొట్టిల్లనియవు, జారిపడనియవు. అంతేకాదు ఈ ధ్యానము ఒక మనిషిని అభివృద్ధిలో, అంతేకాదు ఒక మనుషుని ఏమంటామంటే ప్రాస్పెరిటీ, దివారాత్రము ఆనందించుచు దాంట్లో ధ్యానించేవాడు ఎవరైతే ఉన్నారో అతడు చేయనదంతయు సఫలమగును, తన మార్గమును వర్ధిల్ల చేసుకుంటాడు. అంతేకాదు తన యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటాయి. ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఆ యొక్క వ్యక్తి అంటే అతడు చేయనదంతయు సఫలమగును అనే మాట చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నీతిమంతుని నోరు జ్ఞానమును గుర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు అనే మాట చూడండి ఒకసారి. ఇంటర్నలైజ్డ్ ఫెయిత్ అంటాం దీన్ని. నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే నేర్చుకున్నావో, ఏదైతే గ్రహించావో, ఈ గ్రహింపు యొక్క విశ్వాసం ఏదైతే ఉందో
దీన్ని ఇంటర్నలైజ్డ్ ఫెయిత్, తెలిసిన ఫెయిత్ కాదు, లేకపోతే తెలుసున్నటువంటి అనేక విశ్వాసాల్లో ఇదొక విశ్వాసం కాదు, కానీ అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసము గురించి ఈ 31వ వచనం మాట్లాడుతూ ఉంది. ఇంటర్నలైజ్డ్ ఫెయిత్ అంటాం దాన్ని. ఇంటర్నలైజేషన్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యము కేవలం వినేది కాదు. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడం కోసం మెమరీలో గుర్తుపెట్టుకునేది మాత్రమే కాదు, అది ధ్యానించబడేది, అది అనుసరించబడేది. తర్వాత ఈ యొక్క ఇంటర్నలైజ్డ్ ఫెయిత్ మాత్రమే కాదు, రెండవ అంశం మాట్లాడుతూ ఉంది డివైన్ గైడెన్స్. డివైన్ గైడెన్స్ అనగా దైవికమైనటువంటి ఒక నడిపింపును, ఈ యొక్క నడిపింపు గురించి ఈ యొక్క 31వ వచనం మాట్లాడతాం. కేవలము ఇది తెలుసుండే విషయం మాత్రమే కాదు, అనుభవపూర్వకమైంది. అంతేకాదు ఇది దైవిక నడిపింపును కూడా తెలియజేస్తూ ఉంది 23వ వచనం మాదిరిగా. తర్వాత ఈ యొక్క ట్రయల్స్, లేకపోతే శ్రమలు, లేకపోతే ఇబ్బందులు, లేమి, కష్టము, నష్టము, వీటన్నిటిలో కూడా ఇవన్నీ కలిగినప్పుడు స్టెబిలిటీ, స్థిరత్వాన్ని ఈ వాక్యం దయచేస్తుంది అనేది మనకు తెలియజేయబడతాం. స్థిరత్వం మనకు ఈ యొక్క మాటలు అంటే నీతిమంతులు వర్ధిల్లట్లేదు, అవినీతిపరులు, భక్తిహీనులు అందరూ బాగున్నారు, వాళ్ళే కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళందరూ చాలా అభివృద్ధిలో ఉన్నారు అని అనిపించినప్పుడు కూడా ఈ అంతరంగంలో ఉన్నటువంటి యొక్క వాక్యం, స్థిరపరిచే వాక్యము, అది పాదములను జారనీయదు, తొట్టిల్లనీయదు. స్టెబిలిటీ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రయల్స్, ప్రతి విధమైనటువంటి శ్రమలో, ప్రతి విధమైనటువంటి శోధనలో ఒక స్థిరత్వాన్ని ఇస్తూ ఉంది. ఒకసారి 12 నుంచి 14 వచనం వరకు చదువుతాను చూడండి. ఒకసారి కీర్తన 12 నుంచి, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. తర్వాత వారి కాలము వచ్చుచునుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. 14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. సో ఇవి రకరకాల ట్రయల్స్ గురించి, ఇక ఆత్మ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి శ్రమల గురించి, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు 24వ వచనం కూడా చూడండి ఒకసారి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ పడ్డట్టుగా అనిపించినా కూడా లేవలేని పరిస్థితిలో ఉండడు. నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ స్టెబిలిటీ, ఇక స్థిరత్వం మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ ఒక్క వచనం మనకు నేర్పించే పాఠం ఒకటి, ఇంటర్నలైజేషన్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసము అంతరంగంలో స్థిరపరచడం, లేకపోతే అనుభవపూర్వకమైనదిగా మార్చబడ్డం. రెండవది డివైన్ గైడెన్స్, ఇక దైవికమైనటువంటి నడిపింపును అనుభవించగలగడం. మూడవది స్టెబిలిటీ, అన్ని రకాల శోధనలు, శ్రమలు, లేమి, అక్కర, కొదువ ఏదున్నా సరే స్టెబిలిటీ, స్థిరత్వాన్ని కలిగి ఉంటాం. నాలుగవ విషయం కాన్స్టెంట్, లేకపోతే కాన్స్టెంట్ వాక్ అంటాం. అనగా ఒక స్థిరమైనటువంటి నడిపింపును, నడకను కాన్స్టెంట్ వాక్ అనగా ఒకరోజు కాన్స్టెంట్ ఆర్ కన్సిస్టెంట్ వాక్ అంటే ఒకరోజు చాలా గొప్పగా ఘనంగా పనిచేసి, లేకపోతే ఘనంగా ఆత్మీయంగా జీవించి, రెండవ రోజు నీరు గారిపోయి భక్తిహీనుల కంటే అధ్వానంగా మాట్లాడడం, లేకపోతే విశ్వాసం లేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం, ఇలాగా కాదు. కానీ ఒక కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్ వాక్ని ఇది మనకిస్తాం. అందుకే వాక్యం ఎప్పుడు కూడా పైన ఉంచుకునేది కాదు, మెమొరీలో మాత్రమే ఉంచుకునేది కాదు, అది ఇంటర్నలైజేషన్కి సంబంధించి. వర్షం రావాలంటే, వర్షం కోసం ప్రార్థన చేయాలంటే గొడుగు పట్టుకొని ప్రార్థన చేయడం అనేది విశ్వాస సహితమైనటువంటి, క్రియారూపకమైనటువంటి విశ్వాసం అది. సో విశ్వాస సహితమైనటువంటి మాట అంటే కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ వాక్ని ఇది మనకు కలుగజేస్తూ ఉంది. ఈ వచనం మనకి నేర్పిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి వాక్యము
కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ వాక్ మనకి నేర్పిస్తాం. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నుంచి ఒక కాంట్రాస్ట్ వికెడ్ ఆ యొక్క దుష్టులకి మరియు నీతిమంతులకి మధ్య ఉన్నటువంటి ఒక ఒక కాంట్రాస్ట్ని కూడా ఇందులో నుంచి మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చివరిగా ఒక ఈ మాట ఏంటంటే కవెనెంటల్ రిలేషన్షిప్ అనగా దేవునితో మనకున్నటువంటి నిబంధన స్నేహాన్ని లేకపోతే నిబంధన సంబంధాన్ని ఇదే వాట తెలియజేస్తూ ఉంది. ఆయన చేయి పట్టుకొని ఉంటాడు. ఆ చేయి పట్టుకొని ఆయన నడిపించేటప్పుడు ఒకవేళ పడినా సరే లేవలేక ఉండలేని పరిస్థితి రాదు. కాలు జారదు, నేలను పడము. అంతేకాదు మన మార్గములను వర్ధిల చేసుకుంటాం. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము హృదయంలో ఉంచుకోవడం వలన లేదా ఆ హృదయంలో ధ్యానపూర్వకంగా జీవించడం వలన వారి పాదములు తొట్టిల్లవు, లేకపోతే వారి అడుగులు జారవు అనే మాట ఈ 31వ వచనంలో చూస్తూ ఉన్నాం. అడుగులు జారవు అనే మాటకి ఈ ఒక్క వచనము మనకు నేర్పించే 7 పాఠాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటర్నలైజ్డ్ ఫెయిత్, డివైన్ గైడెన్స్, స్టెబిలిటీ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రయల్స్, తర్వాత కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ వాక్, ఆ తర్వాత కాంట్రాస్ట్ విత్ ద వికెడ్, ఆ యొక్క దుష్టులకి మనకున్న తేడా తెలుస్తుంది. అంతేకాకుండా చివరిగా కవెనెంటల్ రిలేషన్షిప్, మన దేవునితో మనకున్నటువంటి ఒక సంబంధాన్ని తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇక్కడ ఈ ఇంటర్నలైజింగ్ స్క్రిప్చర్ అనేది మన థాట్స్, డెసిషన్స్, స్పీచ్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఆ యొక్క ఇంటర్నలైజ్డ్ వర్డ్, ఆ యొక్క హృదయంలో వాక్యం, బైబిల్ స్టడీ, ప్రేయర్, ప్రార్థన కూడా ఇంకో విషయం అంటే హృదయంలో వాక్యం ఉంచుకోవడం అనేది దాని యొక్క డిస్ప్లే, దాని యొక్క అది కనిపించే విషయం మన ప్రార్థనలోనే. ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటను బట్టి వందనాలు అని చెప్పేటప్పుడు ఆ మాట వాక్యమై ఉండాలి. ఎవరో రాసిన పాటలోంచి కాకుండా ఈ వాక్యంలోంచి మాట్లాడితే మంచిది. మెడిటేట్, ఈ యొక్క ఇంటర్నలైజ్డ్ స్క్రిప్చర్ అనే మాట ఇది మన థాట్స్ని, మన డెసిషన్స్ని, మన స్పీచ్ని షేప్ చేస్తూ ఉంది, మనల్ని సిద్ధపరుస్తుంది. అంటే మన మాట, మన తలంపులు, మన ఆలోచనలు ఎలా మార్చబడతాయో ఆ మార్పు అనేది ఈ మనం చేసే బైబిల్ స్టడీ, మన ప్రార్థన, మన ఇంటర్నలైజేషన్ ఆఫ్ ద వర్డ్ అనేది ప్రభావితం చేస్తూ షేప్ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోవాలి. ఇంటర్నలైజ్డ్ వర్డ్ ఒక బిలీవర్కి, ఒక విశ్వాసి మాట్లాడేటప్పుడు నిరీక్షణాస్పదమైనటువంటి మాటలు వస్తాయి. నిరీక్షణ సంబంధమైనటువంటి థాట్స్, తర్వాత ఈ థాట్స్, డెసిషన్స్ అండ్ స్పీచ్ అనేది ఈ వాక్కు చేత షేప్ చేయబడుతుంది. తర్వాత ఈ స్టెబిలిటీ అనే పదం ఏదైతే చూసామో దాని గురించి ఏంటంటే ఇది మనల్ని స్థిరపరచడం మాత్రమే కాదు, మనకున్నటువంటి అన్సర్టనిటీ, డిలమా, లేకపోతే ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నిట్లో కూడా మనకు ఒక ఎంకరేజ్ చేస్తూ మనల్ని ఆ స్టెబిలిటీని వెతకడం, స్థిరత్వాన్ని వెతకడానికి ఈ యొక్క లోపల ఉన్న హృదయంలో ఉన్న వాక్యం సహాయం చేస్తుంది. మరొకసారి ఈ ఇంటర్నలైజ్డ్ స్క్రిప్చర్, ఇంటర్నలైజ్డ్ వర్డ్, ఇంటర్నలైజ్డ్ ఫెయిత్ ఏం చేస్తుందంటే మన థాట్స్, మన డెసిషన్స్, స్పీచ్ని షేప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది రెండోది ఏం చేస్తుందంటే స్టెబిలిటీ అనగా ఆత్మ సంబంధమైనటువంటి స్థిరపాటు ఏదైతుందో ఆ స్థిరపాటు కోసం ఇన్స్పైర్ చేయడం, లేకపోతే గైడెన్స్, లేకపోతే ఎంకరేజ్ చేయడం, లేకపోతే నిరీక్షణాస్పదమైనటువంటి పరిస్థితిని మనకున్నటువంటి అది కూడా ఛాలెంజెస్ ఉన్నప్పుడు, లేకపోతే పరిస్థితులన్నీ అధ్వానంగాను, లేకపోతే
అయోమయ పరిస్థితుల్లో ఈ వాక్యం, హృదయంలో ఉన్న వాక్యం ఏం చేస్తుందంటే కాలు జారి కింద పడమని చెప్పదు, కానీ కాలు జారిపోనీయకుండా మనకి ఒక స్టెబిలిటీని సీక్ చేయడానికి, లేకపోతే స్టెబిలిటీని వెతుక్కోవడానికి ఈ హృదయంలో ఉన్న వాక్యం సహాయం చేస్తుంది. హృదయంలో ఉన్న వాక్యము థాట్స్, డెసిషన్స్, స్పీచ్ని షేప్ చేసినట్టే మన యొక్క అన్సర్టనిటీస్ కానీ, డిలెమాస్ కానీ, లేకపోతే ఈ యొక్క ఛాలెంజెస్ మధ్యలో మనని ఎంకరేజ్ చేస్తూ, మనని పురికొల్పుతూ, లేకపోతే ధైర్యపరుస్తూ, ఇన్స్పైర్ చేస్తూ మనల్ని నడిపించడానికి స్టెబిలిటీ వైపు నడిపిస్తుంది, స్టెబిలిటీలో నిలిపి ఉంచుతుంది. తర్వాత ఈ ఇంటర్నలైజ్డ్ ఫెయిత్ చేసే మూడవ పని ఏంటంటే రిఫ్లెక్టింగ్ గాడ్లీ క్యారెక్టర్. ఆ యొక్క దైవికమైనటువంటి ఆ యొక్క క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఈ యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాం కదా, ఆ యొక్క ఏమైతే నిండి ఉందో అది మాట్లాడడానికి సహాయం చేస్తూ ఉంది. అంతేకాదు ఇంకా ఏం చేస్తుంది, ఈ హృదయంలో ఉన్నటువంటి వాక్యము రెసిస్టింగ్ టెంప్టేషన్స్ని, అన్ని రకాల శోధనలను జయించడానికి ఒక రెసిస్టింగ్ పవర్ని, లేకపోతే రెసిస్టింగ్ యొక్క రెసిస్ట్ చేయడానికి సహాయం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లోపల ఉన్నటువంటి వాక్యం చేసే 4 ముఖ్యమైనటువంటి పనులు. దేవునికి స్తోత్రం. ఈ మాటలని మన హృదయంలో ఉంచుకొని, నీతిమంతుని హృదయంలో దేవుని ధర్మశాస్త్రం ఉంది, వారి హృదయంలో వారి దేవుని ధర్మశాస్త్రం ఉంది, వారి అడుగులు జారవు. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుని అభివృద్ధిని, ఆనందాన్ని, స్టెబిలిటీని ఆ యొక్క ఇంటర్నలైజ్డ్ వర్డ్ ద్వారా ఎలా పొందుకోవాలో ప్రాక్టీస్ చేయడానికి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ దినమంతా దీని మీద మన ధ్యానం ఉంచుదాం. నా హృదయంలో వాక్యమే ఉందా? నా హృదయంలో ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? హృదయంలో, అందుకే కొత్త నిబంధనలో పేతురు మాటల్లోంచి ఒక మాట మనం వింటాం. ఏంటంటే మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అంటాడు. క్రీస్తు అనే మాటకి వాక్యము అని అర్థం, వాక్యము అని అర్థం. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అంటే హృదయంలో ఆ యొక్క ఉన్నతమైనటువంటి సింహాసనం మీద వాక్యాన్ని, క్రీస్తును ప్రతిష్ఠించాలి. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్న మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మరొకసారి నన్ను మమ్మల్ని మీ వాక్కు చేత దర్శించిన విధానమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏకీభవించి ప్రార్థనలలోనూ సహవాసంలోనూ వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను మీ హస్తాలకు అప్పగిస్తూ, అదిగో మీ దీవెన, మీ ఆశీర్వాదం క్రిందికి నడిపించబడుతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రత్యేకంగా నాయన కృప, ఈ దినపు కృపను బట్టి మీకు వందనాలు. మీ కాపుదల, భద్రతను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీకే వందనాలు, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామమున ఏకీభవించిన ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచు. ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యపు ఆత్మ, అదిగో పరిశుద్ధాత్మ, దేవుని ధర్మశాస్త్రపు ఆత్మ, తండ్రి ఆత్మచేత, క్రీస్తు ఆత్మచేత, కుమారుని ఆత్మచేత నింపి హృదయంలోని వాక్యంతో నింపుకోవడం చేత ఎలా బ్రతకాలో, ఎలా నడిపించబడాలో ప్రతి వ్యక్తికి బోధించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే కాలు జారిన స్థితిలో ఉన్నారో ఇప్పుడే మరలా లేవడానికి అవసరమైనటువంటి ఇన్స్పిరేషన్, శక్తి, బలము, ఆరోగ్యము, ఆత్మీయత ఇప్పుడే కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. మరింత సహవాసంలో హత్తుకొని ఉండటానికి, వాక్యంలో ధ్యానపూర్వకంగా జీవించడానికి, ప్రార్థనను కొనసాగించడానికి ప్రతి వ్యక్తికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని వేడుకుంటూ క్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ఆశీర్వాదం
తండ్రి అయిన దేవుని ప్రేమయు వాడని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి అభిషేకం గురి వచ్చిన ప్రతి ఒక్కరికి దైవసనాచిన దైవజనులకును జైన పరిశుద్ధికి దళిత సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడగించి నడిపించిన గాక ఆమేన్ ఆమేన్. అందరికీ ఆమేన్, ఆమేన్. అందరికీ షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అండి. అందరికీ షాలోమ్ అండి, ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్ అండి, ప్రైజ్ ది లార్డ్. అన్న షాలోమ్ అన్న, అందరికీ షాలోమ్. షాలోమ్, షాలోమ్ పాస్టర్ గారు, అందరికీ షాలోమ్ అండి. షాలోమ్ అయ్య గారు, అందరికీ షాలోమ్.